దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, మరి నీకు భయమేయడం లేదా అని అడిగింది. అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న, అమ్మా, నేను నా కష్టం మీదే బ్రతికేవాణ్ణి, ఎవరికి ఎటువంటి అపాయం తలపెట్టని వాణ్ణి. ఆ దుర్గమ్మ మా తల్లి, ఏ తప్పు చేయని బిడ్డకి తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయమెందుకుంటుంది అని అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. అమ్మా, మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు వెంకన్న. వెనక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక తిరిగి చూసేసరికి ఆమె అక్కడ లేదు. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకుని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లెక్కుతూ కనిపించింది. వెంకన్న ఆమెను చూసి, అమ్మా, మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు. అప్పుడామా, నీ తలపాగాలో పెట్టాను, చూసుకో నాయనా అని చెప్తుంది. తలపాగాలో ఎలా పెట్టింది? నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదే అని రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు. అందులో 10 రూపాయల నోటు, ఒక